శివగిరి ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి రావడం జరిగింది. అమ్మవారి మీద నమ్మకం విశ్వాసంతో ఈ సిటీ చుట్టుపక్కల ఉన్న చాలామంది ఎవ్రీ ట్యూస్డే వస్తూ ఉంటారు. రేపు ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి 12వ తారీఖు నుండి దానికి సంబంధించి కూడా జాతరకు సంబంధించి కూడా ఏర్పాట్ల గురించి చైర్మన్ గారు రత్నం గారు మిగతా సోదరులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఏ డెవలప్మెంట్ చేద్దామన్నా కూడా ప్రైవేట్ ల్యాండ్ ఉండడంతో కొంత ఇబ్బంది అవుతున్న సందర్భంలో అందరినీ కూడా పక్కనున్న ల్యాండ్ ఓనర్స్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఇంతవరకు బాగా రోడ్ ఉన్నప్పుడు గుడికి టర్న్ అవుతున్నప్పటి నుండి రోడ్ బాగుండేది, వచ్చే వాళ్ళందరూ అదొకటి ఆలోచిస్తూ ఉంటారు అనే ఉద్దేశంతో ల్యాండ్ ఓనర్స్ని కూడా రిక్వెస్ట్ చేసి అట్లీస్ట్ ఈ రోడ్ వేసుకున్నంత వరకన్నా ఇవ్వండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం, పక్కన కూడా కనీసం కూర్చోడానికి కూడా ప్లేస్ లేదన్నప్పుడు పక్కన ల్యాండ్ వాళ్ళని కూడా ఒక రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కొంత ల్యాండ్ వదిలేస్తామన్నారు. దీనికి సంబంధించి సీసీ రోడ్ వేసేస్తే పర్మనెంట్గా ఉంటుందని ఇప్పటికే అమౌంట్ కూడా పెట్టడం జరిగింది. దాని టెండర్ పిలిచి జాతర అయిన తర్వాత రోడ్ మీద ఫోకస్ చేసి రోడ్ పూర్తి చేసుకోవడం, వచ్చిన వాళ్ళకు కూర్చోడానికి పక్కన ఇంకో షెడ్ వేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడానికి అమ్మ దయతో ఒక అడుగు ముందుకేసినాం. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆశీర్వదించాలని అమ్మని కూడా కోరుకుంటున్నాం. ఈ టెంపుల్ డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా పక్కనున్న ల్యాండ్ ఓనర్స్ సహకరించాలి. అలా సహకరించేటట్టు వాళ్ళందరికీ కూడా మంచి జరిగేటట్టు అమ్మ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జాతరకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్ కానీ లేదంటే సెక్యూరిటీ ఆఫ్ వ్యూ కానీ ఇప్పటికి ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మిగతా ఏర్పాట్లను కూడా టెంపుల్ సంబంధించిన ఈఓ గారు కానీ చైర్మన్ గారు కానీ పూర్తి చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని వాళ్ళందరినీ కోరడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు మనం వస్తూ రావిరాల దగ్గర ఒక చెరువు చూసాం. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ తలాదెల తోకదెల వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఏం చేసిండు కేసీఆర్ గారు ఒక విజన్తో పనిచేశాడు. సో విజనరీ నిజంగానే ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ప్రజలకు ఏం కావాలి, శాశ్వతంగా ఏం ఉంచాలి అనే ఆలోచనతోనే రైతులకు సంబంధించి ప్రాజెక్టు కట్టడం ఒకటైతే గతంలో పూర్వకాలం నుండి ఉన్న చెరువులను వాటిని కాపాడి వాటిని నింపి వాటి ద్వారా రైతులకు వ్యవసాయం ఉండేటట్టు మిషన్ కాకతీయ అని పెట్టి ఆ రోజు ఉన్న చెరువులన్నీ కూడా మట్టి తీసి వాటన్నిటి కూడా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుతో లింక్ చేస్తూ ఒక మార్పు తీసుకొచ్చినారు కేసీఆర్ గారు. ఈరోజు కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ని ఈరోజు రకరకాలుగా దాన్ని విమర్శించి ఎట్లా ఊలిపోతుందా 2 సంవత్సరాల నుండి చూసుకుంటూ వస్తూ ఉన్నారు. చిన్న రిపేర్ చేస్తే బాగుపడేది కూడా కేసీఆర్ గారు నిశాన చెడపాలనే ఉద్దేశంతో శత విధాల ప్రయత్నం చేశారు 2 సంవత్సరాల నుండి. అది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కేసీఆర్ గారు ఒక యజ్ఞంలాగా చేశాడు. ఆ ప్రాజెక్ట్ని కేసీఆర్ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే కొన్ని సంవత్సరాలైనా పూర్తయ్యేది కాదు, ఒక అడుగు కూడా ముందుకు పడేది కాదు. కానీ కేసీఆర్ గారు ఒక ఆలోచనతో చేశారు కాబట్టి రైతులకు బెనిఫిట్ కావాలని రోజు ఒక యజ్ఞంలాగానే నిరంతరం పనిచేశారు కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ. కాబట్టి ఆ ప్రాజెక్టును 3 సంవత్సరాలలో కేంద్రం ₹1 ఇవ్వకపోయినా కూడా తంటాలు పడి అప్పు చేసో సొప్పు చేసో ప్రాజెక్టును పూర్తి చేసి పంజాబ్ను తలదనే విధంగా మన రైతులు పంట పండించేటట్టు ఒక మార్పు అయితే తీసుకొచ్చారు కేసీఆర్. దాన్ని ఏ విధంగా నష్టం చేయించాలా, ఏ విధంగా కేసీఆర్ గారు నిశాన చేయాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. పాలు నీళ్ళు తప్పకుండా తేలిపోతుంది. ప్రజలకు కూడా ఇప్పటికీ వాస్తవాలు అర్థమైంది. అదే దాంట్లో భాగంగా అర్బన్లో కూడా చెరువులు ఉన్నాయి. అర్బన్లో చెరువులను ఏం చేయాలన్నప్పుడు అర్బన్లో అయితే వ్యవసాయం ఉండదు కాబట్టి ఇక్కడున్న చెరువులన్నీ కూడా సుందరీకరణ చేసి ఇక్కడున్న వాళ్ళకి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇచ్చి ఆ చెరువులు కలుషితం కాకుండా ఉండేటట్టు డ్రైన్గా కలిస్తే డ్రైన్ డైవర్ట్ చేసుకుంటూ బ్యూటిఫికేషన్ చేయాలని ఆలోచనతోని చెరువులన్నీ కూడా అర్బన్ ఏరియాలో ఉన్న అన్ని చెరువులు కూడా బ్యూటిఫికేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మనం రావిరాల చెరువు దాదాపు ₹8.5 కోట్ల దాకా శాంక్షన్ తీసుకున్నాం. ఆ కట్ట వైడ్ చేయడం కానీ, గ్రీనరీ డెవలప్ చేయడం కానీ, మొత్తం గ్రిల్ వేయడం కానీ, బతుకమ్మ ఘాట్ కట్టడం కానీ, అదేవిధంగా వినాయకుడి నిమజ్జనం కోసం కట్టడం కానీ, ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం చేసి ఈరోజు ఒక రూపు తీసుకురావడం జరిగింది. దానికి అది పూర్తి చేసి ఆ ప్రాంత ప్రజలకు, అది ఒక రావిరాల ప్రజలకు మాత్రం ఉపయోగపడదు, ఈ ప్రాంతంలో ఉన్న అందరికీ కూడా ఉపయోగపడుతుంది. సాయంత్రం పూట వెళ్ళి కూర్చోవాలంటే ఎక్కడ కూర్చోవాలంటే ఫలానా రావిరాల చెరువు బాగుంది అనే లెవెల్లో ఒక అక్కడ డెవలప్ చేయడం జరిగింది. దాన్ని పూర్తి చేసి మెయింటెనెన్స్ కూడా మున్సిపల్ వాళ్ళకి అప్పచెప్పి భవిష్యత్తులో నీట్గా మెయింటైన్ చేయడానికి ఇప్పుడు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దాని తొందరలో పూర్తి చేసి అప్పచెప్పడం జరుగుతుంది. అదే కాదు, నా నియోజకవర్గంలోని దాదాపు 80-90 కోట్ల చెరువుల మీద పెట్టున్నాం. ప్రతి చెరువు టేకప్ చేసినాం.